హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేనైతే అన్నం వండాను. అన్నం అంతా ఏమైపోయిందా అని అనుకుంటున్నారా? నైవేద్యం అయితే పెట్టానండి అమ్మవారికి. దీనికన్నా ముందు వీడియోలో తెలుస్తుంది. అయితే మా వారికి క్యారేజ్ పెట్టాలి కదా, అందుకని క్యారేజ్ అంతా సర్దేశాను. తర్వాత ఏమోండి కొంచెం కూర అయితే పచ్చిరేలోని కోడిగుడ్లు వండాను. తర్వాత అమ్మవారికి ఇలాగ బూరెలు వేసాను అనమాట. తర్వాత మునగాకు, పప్పు, తెరగపిండి కర్రీ అయితే వండాను. అక్కడ మీకు అన్నం అయితే కనిపించడం లేదు కదండి. మా వారికి క్యారేజ్ సర్దేసిన తర్వాత, అంటే ముందు అమ్మవారికి ఇవన్నీ పెట్టేసుకున్నాను, తర్వాత ఆయనకి క్యారేజ్ సర్దాను అనమాట. ఈ అన్నం అయితే నాకు సరిపోతుంది కదండి, మళ్ళీ అన్నం లేదు కర్రీ అవే చూపించారు ఏంటి అనుకుంటారు కదా, అందుకే చూపిస్తున్నాను. ఈ అన్నం నాకు సరిపోతుందని ఆయనకి ఫుల్గా పెట్టేశాను అనమాట. ఇవేమో పప్పు బూరెలు కాకుండా పొంగు బూరెలు అంటారు మా సైడు, అవన్నమాట. ఇందులో పూర్ణం అయితే ఉండదు, ఇవేమో పూర్ణం బూరెలు అనమాట. ఈ రోజైతే నా వంట ఇదేనండి. మరి మీరేం చేసుకున్నారు?